తండ్రి. అయ్యా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. అయ్యా మరిగో నా తండ్రి మమ్మల్ని సువార్తికులుగా లేవనెత్తండి తండ్రి. పరిచారికులుగా లేవనెత్తండి ప్రభా. పరిచర్య చేసే బిడ్డల వలె మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. అయ్యా మేము తింటాం మేము ఉంటాం కాదు నా తండ్రి. అనేక జనాంగానికి నాయన నీ రాకడ గురించి ప్రసాదించడం మాకు సహాయం చేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా 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 నీకు వందనాలయ్యా. అయ్యా నాయన నీ రాకడ నాయన రేపపాట్ల వస్తుందని చెప్పి ఉన్నావు తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన యేసయ్యా దొంగ వలె వస్తానన్నావు తండ్రి నాయన. అయ్యా ఏ గడిలో నన్ను దొంగ వలె వస్తానని చెప్పిన దేవుడు తండ్రి. మేమందరం మెలుకు కలిగిన తండ్రి ప్రార్థించటకు మాకు సహాయం చేయండి తండ్రి. మెలుకు గల ఆత్మను దయచేయండి దేవా. పరిశుద్ధాత్ముడా 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 ఆనాడు నాయన 5 కన్యకులు ఎలాగైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో ప్రభా అటువంటి సిద్ధపడతానని నాయన మా అందరికీ దయచేయండి ప్రభా నాయన. అయ్యా సిద్ధపాటు కలిగి ప్రతి ఒక్కరిని ఎత్తబడే గుంపులు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబానికి రక్షణ దయచేయండి అయ్యా. ఏ ఒక్కరు కూడా రక్షణ లేకుండా ఉండకూడదు నా తండ్రి. రక్షణ ఆనందాన్ని దయచేయండి తండ్రి. ఇదిగో నా తండ్రి స్త్రీకి పురుషుడు శిరస్సు అన్నావు తండ్రి నాయన. అయ్యా మేము శిరస్సు వలె నీ మందిరంలో గోజాడుటకు మీరు సహాయం చేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా 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 నీకు వందనాలయ్యా. యేసయ్య నీకు వందనాలు తండ్రి. అనుదినం నీ పాదాలు చెంత ప్రార్థించటకు నాయన. అనుదినం నా తండ్రి నాయన. అయ్యా నాయన నా తండ్రి నాయన. అయ్యా నాయన నాయన నీ సేవలో మేము బలపడుటకు మీరు సహాయం చేయండి ప్రభా నాయన. అయ్యా సేవ అంటే అనుదిన ప్రార్థనలు అన్నావు తండ్రి. అనుదిన ప్రార్థనలో నాయన మేము పాల్గొనుటకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ప్రార్థించటం నాయన మీరు మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా బైబిల్ రీడింగ్ లో మీరు తోడుకుంటుండండి తండ్రి. దినదినం బైబిల్ చదువుచుండగా నాయన అయ్యా మీ దైవ జ్ఞానాన్ని మాలో నింపండి తండ్రి. మాలో ఉన్న మందబుద్ధులను తొలగించండి దేవా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా నీ పరిశుద్ధాత్మ తాకిడిని మాకు దయచండి. అనేకమైన భాషలు మాట్లాడే శక్తిని మాకు దయచండి అయ్యా. అయ్యా భాషలు మాట్లాడకుండా చేస్తున్న శాతాన తలంపులను శాతాన ఆలోచనలు నాయన ఇప్పుడు ఏస్తున్నాములో పెరికి వేయండి ప్రభా నాయన. అయ్యా మునుపటి కంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు నా తండ్రి. అయ్యా నాయన నీ కార్యాలు ఎంతో గొప్ప నా ప్రభా నా తండ్రి నాయన. అటువంటి దైవ కార్యాలను మాల పట్ల జరిగించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 అయ్యా. స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. మహోన్నతుడైన యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు. సర్వోన్నతుడైన యేసయ్యానికి వందనాలు తండ్రి. ఈ రోజు నా తండ్రి నాయన అయ్యా మీరు మాలో ఉండండి దేవా. మేము మీలో ఉండే కృపను దయచేయండి తండ్రి నాయన. యేసయ్యానికి వందనాలు యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా పాటల ద్వారాగా నేను మహిమపరిచే కృపను మాకు దయచేయండి ప్రభా. పాటలు పాడుచుండగా చక్కని స్వరాలను మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నాయన. అలాగే నాయన ఆరాధిస్తున్న బిడ్డలను నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించే శక్తిని దయచేయండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ తాకిడిని బిడ్డలకు దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా. అలాగే కీర్తన భాగం చదువుచుండగా నాయన అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ఈ రోజు నా తండ్రి నాయన అయ్యా నాయన ఇదిగో నాయన వాక్యం చెప్తున్న సేవకుల్ని సిలువు సాటును మరుగుపరచండి అయ్యా. మీ నోటు బోర్బలి వాడుకోండి ప్రభా. బిడ్డను మీరు అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి నాయన. నూరంతల ఆత్మ వ్యాంతల శక్తి నా బిడ్డకి దయచేయండి తండ్రి. అనేక జనంగానికి తండ్రి గుండె కృప నా బిడ్డలకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా వాక్యం చెప్పేది సేవకులు కాదు నాయన. అయ్యా మీరై ఉండాలి ప్రభా. అటువంటి గొప్ప వాక్యాలు నాయన బలమైన వాక్యాలను విత్తుబడుటకు మీరు సహాయం చేయండి తండ్రి. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపును దయచేయండి తండ్రి. దైవ సేవకులు వాక్యం ఎత్తుచుండగా నాయన నూరంతలుగా వెయ్యంతలుగా ఫలించుటకు నాయన అయ్యా మీరే సహాయం చేయండి ప్రభా. విత్తబడిన ఆయన ప్రతి ఒక్క వాక్యం నాయన దినదనం మేము నెమరి వేసుకున్నట్టుకు నాయన మీరు మాకు సహాయం చేయండి అయ్యా. నాయన విన్న వాక్యాలను సాతాను గడి ఎత్తుకెళ్ళిపోతున్నాడేమో తండ్రి. సాతాను తలంపులు నాయన సాతాను గడి వేసే కుయ్యత్తులను ఇప్పుడు వేస్తున్నాములో పెరికి వేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నేను నా ఇంటి వారిని యెహోవా సన్నిధించనన్నట్టు నాయన అనుదినం మేము ప్రార్థన జీవితంలో బలవంతుల వలె ఉండే కృపను దయచేయండి. ప్రార్థన అయినా అనుదినం ఖడ్గం వలె ధరించుకున్నట్టుకు మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా మేమంతా నీటి కాలి నాటుపడే వలె చెట్లు వలె ఉండే కృపను దయచేయండి తండ్రి. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె చేస్తానని చెప్పిన దేవుడు తండ్రి. అటువంటి గొప్ప క్రియలను మా అందరికీ దయచేయండి ప్రభా నా తండ్రి నాయన. అలాగే నాయన నా తండ్రి జోయల్కి నాయన 28వ తారీఖు నుంచి నాయన ఎగ్జామ్స్
జరుగుతున్నాయి ప్రభా. బిడ్డను మీరు కనికరించండి, కనికరించండి తండ్రి. ఆ బిడ్డకి నా తండ్రి ఎలా రాయాలో నాయన జ్ఞానాన్ని దయచండి, మీ దైవ జ్ఞానాన్ని ఆ బిడ్డకి దయచండి ప్రభా. పరిశుద్ధాత్ముడా, 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 నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలు ఇంకా నాయన అనేక మంది బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి ధైర్యాన్ని దయచండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఫైనల్ ఎగ్జామ్స్ రాయి జరుగుతుండగా నాయన నీ భద్రతను దయచండి అయినా నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్క బిడ్డ నాయన మంచిగా పాస్ అవ్వటకు మీరు సహాయం చేయండి తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన నాయన నా తండ్రి, నాయన కనికరం గల దేవుడు, కృప చూపించేవాడు నా ప్రభ. ఇక నా తండ్రి నీ కృపను మా ఎడలు ఉంచండి, నీ కనికరాన్ని మా ఎడలు ఉంచండి తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థనని మీరు ఆలకించారని మేము నమ్ముచున్నాం తండ్రి. మా ప్రార్థనలైనా నీ పరలోకానికి ధూప వెతుకు నైవేద్యములు వచ్చి కృపనిస్తున్న దేవుడు అని మేము నమ్ముచున్నాం తండ్రి. మేమే కాదు నా ప్రభా, మా తర్వాత చేసి ప్రార్థనలు కూడా మీరు ఆలకించినైనా మా ప్రార్థనలకు మీరు జవాబు దయచేస్తారని ఆయన. చివరిగా నాయన యెరూషలేములో సమాధానం దయచండి తండ్రి. యూదులకు రక్షణ దయచండి అయ్యా. సార్వత్రిక సంఘాలకు నీ క్షేమం, సమాధానం దయచేసినైనా నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసిన హిమావతి గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. మీరు చేసిన ప్రార్థన అన్ని దేవుడు ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. అన్ని ప్రార్థనలు ఆలకించను గాక. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం, 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 స్తోత్రం. మన మధ్యలో ఉన్నటువంటి వరలక్ష్మి గారు చేస్తారు. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, వందనాలండి. ప్రార్థన చేయండి. ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగాలు లేని వారి కోసం, వ్యవసాయదారుల కోసం, గృహాలు లేని వారి కోసం, గైమవతి వాళ్ళ అబ్బాయికి జ్వరం అంటండి. ఆ అబ్బాయి కోసం కూడా ప్రార్థనలో పెట్టండి అమ్మా. అలాగే. స్తోత్రం నాయన, స్తోత్రం యేసయ్యానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. భక్తి దేవుడానికి వందనాలు తండ్రి. సర్వశక్తి సంపన్నడానికి వందనాలు ప్రభా. దేవా ఈ ప్రేమ గొప్పది తండ్రి, ఈ యొక్క దయ గొప్పది నాయన, ఈ గొప్ప దేవుడు నాయన, సర్వశక్తి సంపన్నుడు తండ్రి. యేసయ్యానికి వందనాలయ్యా, వందనాలు తండ్రి. ప్రార్థన మీరు ఆలోచించండి తండ్రి. ఈ యొక్క ఉదయకాల ప్రార్థన ఈ యొక్క సన్నిధానానికి ఒక ధూప నైవేద్యంలో చేర్చుకున్నాయన మీరు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను తండ్రి. దేవానికి వందనాలయ్యా, వందనాలు తండ్రి, వందనాలు ప్రభు. మరి నాయన తండ్రి ఎక్కడెక్కడ వారు ప్రభా యొక్క సన్నిధిలో నా ప్రభు ప్రార్థించడానికి యొక్క అమూల్యమైన అవకాశాన్ని ఇచ్చారు నాయన. నీకు వందనాలు ప్రభా. దేవా నాయన నువ్వు మాట్లాడి దేవుడు నాయన, మార్పు లేని దేవుడు నాయన, స్వచ్ఛమైన దేవుడు తండ్రి, సర్వాధికారి. మీ దగ్గర సర్వం ఉన్నదే యేసయ్యానికి వందనాలు. ప్రార్థన మీరు పలికించండి తండ్రి. నాయన నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి. దేవా యేసయ్యానికి వందనాలయ్యా, వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. మరి నాయన ఇక నా తండ్రి కొన్ని విన్నపాలతో నాయన అయ్యా నీ యొక్క తండ్రి నాయన కృప చూపించండి నాయన, దయ చూపించమని అడుగుతున్నాను ప్రభువానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా ప్రభు తండ్రి. నాయన ప్రభా వ్యవసాయదారులకు నా తండ్రి నాయన, వ్యవసాయదారులు నాయన దీవించిన చేసిన తండ్రి నాయన, వ్యవసాయం చుట్టూరు నాయన యొక్క చేయని చుట్టూరు ఈ కాపుతల్ని యొక్క భద్రత పెట్టమని అడుగుతున్నాను. పరిశుద్ధ తండ్రి జీవాధిపతి వాళ్ళ కష్టాన్ని ప్రభావ మీరు చూస్తున్న దేవుడు నాయన తండ్రి. వాళ్ళ కష్టానికి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. ఎటువంటి తండ్రి
వరదలు కానీ నా తండ్రి వర్షాలు కానీ రాకుండా నాయన తండ్రి పంట చేతికి వచ్చేంత వరకు నీ కృపలో భద్రపరుస్తానని ప్రభు. అలాగే తండ్రి ఉద్యోగస్తుల కొరకు ప్రార్థించడం నాయన, ఉద్యోగమైన తండ్రి నాయన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా. వాళ్ళకి నా తండ్రి నీకు వందనాలయ్యా ప్రభా. వాళ్ళకి నా తండ్రి ఉద్యోగాలు పెరుగుటకు నా తండ్రి మీరు సహాయించి తండ్రి, చేయించిన బిడ్డలకు నా తండ్రి సమయానికి జీతాలు పడుటకు నా తండ్రి మీరు సహాయించమని అడుగుతున్నాను ప్రభా. దేవానికి వందనాలయ్యా. యవనస్తులు నా తండ్రి కాచి కాపాడండి ప్రభా. మీరు సహాయించండి. మీ యొక్క దీవెనతో నింపండి నాయన, మీ యొక్క ఫలంతో నింపండి నాయన తండ్రి. వందనాలయ్యా. వందనాలు నాయన. వివాహం కాని బిడ్డలు ఉన్నారు నాయన, వాళ్ళకి నా తండ్రి దేవాన్ని నీకు ఇష్టమైతే నా తండ్రి త్వరగా వివాహాలు జరుగుటకు నాయన మీరు సహాయించమని అడుగుతున్నాను. ప్రార్థన మీరు ఆలకించే దేవాది దేవుడు నాయన తండ్రి నీకు వందనాలయ్యా. నా ప్రభా నీకు వందనాలు తండ్రి. ఇక నాయన తండ్రి నా ప్రభా, నా తండ్రి యొక్క జూమ్ మీటింగ్ లో కొత్త వాళ్ళు వచ్చేటకు నాయన మీరు మార్గం తెరవండి ఏసయ్యా. నా తండ్రి వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభా. నాయన విట్ల బాబు గారు నా తండ్రి నేను చెప్పుకుంటుగా అతని వాక్కులు నీ యొక్క వాక్కులు కలిపిన ప్రభా. నాయన నీకు వందనాలు తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. శక్తి మధ్యడానికి వందనాలు తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్ నా ప్రభా దినదినము అభివృద్ధి పరచుదేవా. నాయన నీ యొక్క దీవెనతో నింపండి. నూతన వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చేటకు నాయన అనేక మంది జాయిన్ అవుటకు నా తండ్రి మీరు అభివృద్ధి పరచమని అడుగుతున్నాను ప్రభా. నాయన అనేక వారికి తెలియపరచమని అడుగుతున్నాను ప్రభా. నాయన నీకు వందనాలు. అలాగనే సంటముగా నా తండ్రి సంజమ్మ గారిని దీవించండి, ఆశీర్వదించిన ఆయన ఆవిడ చేసే సేవను అభివృద్ధి పరచండి నాయన. నీ కృపా దేవుని ఆశీర్వాదాలతో నింపండి. దేవానికి వందనాలయ్యా. మరి నా తండ్రి నా ప్రభా దేవ మరి నాయన సంటి నాయన నా తండ్రి సంఘాన్ని దీవించండి నాయన. ఆ యొక్క ఆలయం సభలో ఆగిపోయిందండి ప్రభా. లోనికి పెట్టుకున్నారు ప్రభా. లోని నోటుకున్నారు తండ్రి మీరు సహాయించి తండ్రి. నాయన మీకు వందనాలయ్యా. మన చూసిన ఆయన అంజలు అవ్వచ్చు ప్రభా. అంజల మధ్య నా తండ్రి నాయన ప్రభా. నా తండ్రి హేళన అవ్వద్దు తండ్రి. నాయన వందనాలయ్యా. ఆగిపోయిన యొక్క తండ్రి నా ప్రభా ఆలయాలు త్వరగా నా తండ్రి నాయన కట్టుబడుటకు నా తండ్రి నీ యొక్క మార్గం ప్రభా సరళాలు చేయమని అడుగుతున్నాను ప్రభా. ఆయన నాకు ఇచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలను బట్టి వందనాలు. పాస్టమ్ గారిని ఇచ్చిన బిడ్డను దీవించండి ప్రభా. అతన్ని యొక్క సేవలో బహుబలముగా వాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను ప్రభా. అలాగే తండ్రి ఆశీర్వాదం భాష గారిని దీవించిన ఆయన అతని సంఘాన్ని సంఘ బిడ్డల్ని దీవించిన ఆయన పాస్టమ్ గారిని దీవించండి. నాయన ఇచ్చిన బిడ్డను దీవించమని అడుగుతున్నాను. దేవానికి వందనాలయ్యా. ఇప్పుడు వరకు నా తండ్రి చేసిన బిడ్డల ప్రార్థన మీరు ఆలోచించారు. నా ప్రార్థన కూడా నీ అక్షరం చేర్చుకోండి ప్రభు. పట్ల దేవానికి వందనాలు తండ్రి. మరి యేసయ్యానికి వందనాలయ్యా. వందనాలు తండ్రి, వందనాలు ప్రభు. యేసయ్యా మరి నాయన ఇలానైనా తండ్రి మురళి గారిని మీరు ముట్టండి ప్రభు. స్వస్థ ఇవ్వండి నాయన. మంచి ఆరోగ్య బలము శక్తినివ్వండి. దినదినము నీ యొక్క స్వస్థతను ఎక్కించమని అడుగుతున్నాను నాయన. తండ్రి నీకు వందనాలు సహాయించు తండ్రి. అలాగే ల్యాండ్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థిస్తున్నాము. ఆ యొక్క ల్యాండ్ చేతులకు అప్పచెప్పండి నాయన. ఆ యొక్క తండ్రి నాయన చుట్టాల చేతుల నుండి నాయన వాళ్ళ చేతులకు అప్పచెప్పండి నాయన. న్యాయాన్ని చేయండి ప్రభా. న్యాయకర్తానికి వందనాలు ప్రభా. నాయన మీరే న్యాయం చేసి నీ కృప చూపమని అడుగుతున్నాను తండ్రి. గొప్ప దేవుడా, సహాయకుడా, నాయన నీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి నాయన తండ్రి
తలపతి జ్వరం ప్రభా, ఈ యొక్క జ్వరాన్ని మీరు ఆయన గర్తించండి ప్రభా. ఆ బిడ్డకి నా తండ్రి నా ప్రభా మంచి ఆరోగ్యం నింపండి తండ్రి. నాయన పేరు రక్తకు నా తండ్రి జ్వరం వచ్చినప్పుడు నాయన మీరు నాయన నా తండ్రి ముట్టి స్వస్థించిన దేవుడు నాయన. అలాగే నాయన గోగులు తల మొదలుకున్న ప్రభా అధికారుల వరకు కడుగు దేవ శుద్ధి చేయి తండ్రి. మా బిడ్డలో నా తండ్రి ఈ యొక్క కృపానికి ఆయన గాయపడిన హస్తాల ద్వారా నా తండ్రి ఆ బిడ్డకి స్వస్థత కలగాలి ప్రభా. స్వస్థత మనం అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీకు వందనాలు, మీరే చూపాలి దయ చూపాలి నా తండ్రి. నాయన అడిగిన ప్రభా దేవా నా ప్రభా నీకు వందనాలయ్యా. నా తండ్రి నాయన సేవకులు సేవ చేయించండిగా నాయన తండ్రి. క్రైస్తవుల మీద దాడి జరుగుతున్న ప్రభా దాడి పెరగకుండా నీ కృపాన్ని గ్రహించండి నాయన తండ్రి. నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు గొప్ప దేవుడా. మరి నా తండ్రి నాయన అయ్యా నాయన ఈ యొక్క ఉదయకాల ప్రార్థన మీరు ఆలోచించండి నాయన, అంగీకరించిన నాయన దేవా. నేను ఇంకా ఎవరి గురించి అన్నమాట ప్రభా నాయన నీకు దయ చూపించండి. నీ యొక్క దీవెనతో నింపమని అడుగుతున్నాను దేవానికి వందనాలయ్యా. చెప్తున్నాను తండ్రి. నా భర్తగా రక్షణ మారు మంచి తండ్రి. అయితే ఇల్లు గురించి ఎదురు కావాలి దేవా. లోను పెట్టుకుని నా తండ్రి నా తండ్రి నీకు వందనాలయ్యా. నా ప్రభుత్వం తీసుకోవడానికి తండ్రి నీకు వందనాలయ్యా. తక్కువలో ప్రభా ఆ యొక్క తండ్రి నా ప్రభా ఆ యొక్క గృహం దొరుకుటకు నా తండ్రి మీరు దేవాలయంలోను సంరక్షణ అవుటకు నాయన నీకు అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా. మన విషయంలో నా తండ్రి కార్యం నెరవేర్చండి దేవా. నాయన నీకు వందనాలయ్యా. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న నా తండ్రి ఒక నిర్ణయానికి వచ్చేటకు నా తండ్రి మీరు సహాయం చేయండి నా తండ్రి. నీకు వందనాలయ్యా. నా తండ్రి నీ కృప చూపమని అడుగుతున్నాను తండ్రి. నాయన వివాహం అన్నిటికంటే ఘనమైంది అన్న ప్రభా. ఘనమైన వివాహం జరిగి మైక్ ఆపల పెట్టుకోండి. సహాయం చేయండి దేవానికి వందనాలయ్యా. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, సహాయకుడా, స్థుతుల మీద మీరు ఆశీనుడైన తండ్రి. మా యొక్క ప్రార్థన విన్నపాలు నాయన మీరు చెవి యొక్కి నా తండ్రి. మేము ఏది ప్రార్థించుతున్నాము నా తండ్రి అది విశ్వాసంతో నమ్మకంతో ప్రభా మీరు చేసే దేవుడని ప్రభా. నాయన విశ్వాసంతో నీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎన్నో కార్యాలు చేసిన దేవాది దేవుడు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ప్రతి కుటుంబం నా తండ్రి నాయన ఆశతో నా ప్రభా నీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు నాయన. వాళ్ళ ఆశని వాళ్ళ తండ్రి నా ప్రభా నాయన సమస్యలను మీరు తీసివేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దేవా నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను ఇంకా ఎవరి గురించి అన్న మర్చిపోతాను ఆయన దయతో క్షమించిన ఆయన. నా భర్తకు రక్షణ దేవా. మారు మనసు తండ్రి. విగ్రహారాధన నుండి విడిపించిన ఆయన తండ్రి. నీకు వందనాలయ్యా. మీరు అక్కడ అతి సమీపించే దినాల్లో మేము ఉంటున్నామయ్యా నా తండ్రి. ఎత్తబడే గుంపులో చేర్చిన ఆయన, పరిశుద్ధుల గుంపులో చేర్చిన ఆయన మా యొక్క నా తండ్రి నడవడి మా యొక్క పరిస్థితి నా తండ్రి నా ప్రభా మీరు చూస్తున్న దేవుడు నాయన తండ్రి. నీకు ఇష్టకరమైన జీవితం మేమందరం జీవించేటట్టు నాయన నా తండ్రి. దినదినము బలపరచమని అడుగుతున్నాం ప్రభా నాయన తండ్రి. ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందండి నాయన. కీర్తన ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీరు మా మధ్యలోకి దిగి వచ్చిన తండ్రి. నీ కృపాన్ని గురించిన ఆయన వాక్యం నా తండ్రి వినగలిగే చెవులను ఇవ్వండి ప్రభా. నిద్ర మత్తున ఆలోచన తీసివే ప్రభా నా తండ్రి. నేను నమ్మిన బిడ్డలు వెలుగు కలిగి జీవించే కృపను అనుగ్రహించిన ఆయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. నా యొక్క ప్రార్థనలో ఏమన్నా దోష పాపాలు ఉంటే తండ్రి క్షమించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి గారు వందనాలండి. వందనాలమ్మా.
అమ్మా మీరు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన పథకం దయచేయను గాక. అన్ని ఆమేన్. ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. ఆమె ఆమె ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు నైనా సహోదరులు చేసిన ప్రార్థనలన్నీ ఆలకించి ఉన్నారు ప్రభా. నా ప్రార్థన కూడా ఆలకించండి తండ్రి. మేము చేసిన విజ్ఞాపనలన్నీ నీ పాదాలు చెంద పెడుతున్నాం ప్రభా. అయ్యా నువ్వు ప్రార్థన మేము చేస్తుంటే ప్రభా కార్యము చేసేది నీ వంతు నాయన. ఇదిగో నా తండ్రి సమయంలో అనేకమైన రోగుల కోసం ప్రభా, అనేకమైన మరి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇగో నాయన మరి షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ బాధితున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారు ఎంతగానో ప్రభా ఇదిగోనైనా చెప్పుకోలేని సమస్యలతో ప్రభా బాధపడుతున్నారు నాయన యేసయ్య. మరి నాయన మరి కిడ్నీలు కొట్టేసి నాయన చాలా మంది బిడ్డలు ప్రభా చాలా వేతన మరి ఆయాసపడుతున్నారు ప్రభా. అయ్యా కిడ్నీలు కొట్టిందంటే ప్రభా అయ్యా డయాలసిస్ అని అదని ఇదని ఎన్నో మందులు ప్రభా. అయ్యా డబ్బులు వేలు ఖర్చు అయిపోతున్నాయి ప్రభా. ఒక్కసారి ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న రోగులు ముట్టండి ప్రభా. జ్వరంతో బాధపడుతున్న అయ్యా హిమావతి గారు కుమారుని ముట్టి లేవనెత్తండి ప్రభా. సహాయం చేయండి. ఆ జ్వరం ఎన్నటికీ రాకుండా సహాయం చేయండి ప్రభా. అయ్యా 28వ తారీఖు ఎగ్జామ్లు ప్రిపేర్ అవ్వడానికి బిడ్డ కృప చూపించమని అడుగుతున్నాము. వారి వ్యాపారాన్ని అభివృద్ధి పరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాయన యవనస్తులను పట్టుకోండి ప్రభా. అయ్యా యవనస్తులందరూ కూడా నాయన నీ నామాన్ని ఎరిగేవారిగా నీ నామాన్ని గుర్తించేవారిగా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి లోకంలో పడిపోతున్నారు అయ్యా. మరి లోకమని ఊబిలో పడిపోతున్నారు ప్రభా. అయ్యా నీకు అందనట్టు వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. తాగుబోతున్న జ్ఞాపకం చేసుకోండి, తిరిగిపోతున్న జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వ్యభిచారం చేసేవారిని, దొంగతనం చేసేవారిని, జోదమాడేవారిని, పేకాట ఆడేవారిని ప్రభా. అయ్యా మరి సిగరెట్లు కాల్చేవారిని, గుట్టకాలు మింగేవారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరినీ మనసుని మార్చండి ప్రభా. నీకు వందనాలు. వారికి ఉన్న చెడు అలవాట్లన్నిటినీ కూడా దూరపరచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. యవనస్తులు జ్ఞాపకం చేసుకో, వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వృద్ధుల మనసు మీద పడి ఉన్న రోగులు ముట్టండి, సహాయం చేయండి ప్రభా. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా అలాగే ఆ స్థితిలోనే ఉంటున్నారు ప్రభా. వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్యా. అయ్యా మరి తల్లిదండ్రులు లేని బిడ్డలు మొక్కు లేకుండా నాయన ఉన్న అనాథాశ్రయాలు పెరుగుతున్నారు ప్రభా. వారిని కూడా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను అయ్యా. మాకు ఇచ్చిన తలంపులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా. పోలీసు డిపార్ట్మెంట్ వారిని, రైల్వే వారిని ప్రభా, ఇదిగో సెంట్రల్ జైలు ఉన్న ముద్దాయిలను ప్రభా, అయినా జైలు అధికారులను ప్రభా, అలాగే న్యాయంగా పరిపాలిస్తున్నటువంటి నాయన వేసే న్యాయాధిపతులను ప్రభా. అయ్యా మరి లాయర్లను అందరినీ కూడా నాయన నీ చేతికి అప్పగిస్తున్న వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా వారు అయ్యా మరి నిమగ్నమైనట్లు సహాయం చేయండి. అసమర్థతగా ఎవరు ఉండకూడదు ప్రభా. అయ్యా కష్టపడడానికి వారికి కృప చూపించమని అడుగుతున్నాం. అలాగే నాయన కూలి పని చేసుకునే వారిని కూడా దీవించండి, ఆస్వాదించండి నాయన. వారికి మరి తగిన జీతం నాయన యజమాని ఇవ్వడానికి కృప చూపించండి ప్రభా. అయ్యా ఎంతో కష్టపడుతున్నారు ప్రభా. అయ్యా చేతి పని చేసుకున్న వారిని కూడా దీవించండి ప్రభా. వ్యవసాయం చేస్తున్న రైతులను దీవించండి ప్రభా. అయ్యా ఉద్యోగం చేస్తున్న వారిని, ఉద్యోగం లేని వారు ఖాళీగా తిరుగుతున్న వారికి ఉద్యోగాలు దయచేయండి బాబు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మా దేశంలో ఎటువంటి కరువులు కానీ భూకంపాలు కానీ అయ్యా ఏమీ రాకుండా చేయమని నీ భద్రతలో ఉంచండి ప్రభా. అధికారులకు జ్ఞాపకం చేసుకోండి. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని చెప్పి ఉన్నావు ప్రభా. అయ్యా అధికారులు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి జ్ఞానము, తెలివిని, బుద్ధిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. వారికి మంచి ఆరోగ్యపరం, శక్తిని దయచేయండి ప్రభా. అధికారికి దానికి మధ్య సమాధానం దయచేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అదే దేశంలో ఎటువంటి కక్షలు కానీ కుట్రలు కానీ అయ్యా ఎటువంటి భేదములు లేకుండా చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. ఇగో గృహాలు లేని వారు గృహాలు దయచేయండి ప్రభా. అయ్యా గృహాలు కట్టించుకోవడానికి కృప చూపించండి. గవర్నమెంట్ వారిని మేల్కొల్పండి ప్రభా. అయ్యా గృహాలు లేని వారికి గృహాలు ఇస్తామని పట్టాలు ఇచ్చిన వారు నాయన మళ్ళీ వారంతటా వారే వచ్చి మేము గృహాలు కడతామని చెప్పడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. వారిలో నాయన వరలక్ష్మి గారు కుమార్తె నాయన, అలాగే బాబు గారు ఉన్నారు ప్రభా. వారికి నాయన సొంత గృహాలు దయచేయమని నాయన, విజయ్ కుమార్ గారికి కూడా నాయన సొంత గృహాలు దయచేయండి ప్రభా. అయ్యా సేవకులకు నాయన అందరికి మందిరాలు
కొంతమంది సేవలకు మందిరాలు ఉన్నాయి, కొంతమంది సేవలకు మందిరాలు లేవు నాయన. మందిరాలు లేని వారికి మందిరాలు కట్టించండి ప్రభా. మందిరం సగం పనిలో ఆగిపోయిన మందిరాలు ఉన్నాయి ప్రభా. ఆ మందిరాలు పూర్తి అవ్వడానికి కృప చూపించండి ప్రభా. అయ్యా లోన్లు పెట్టుకున్న వారికి నాయన సంటిబాబు గారు లోన్ ఇవ్వడానికి కృప చూపించండి ప్రభా. వారి చేస్తున్న పరిచయం అన్నిటిని దీవించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా అయ్యా మరి కోర్టు గొడవలో తిరుగుతున్న వారు, విడిపోవడానికి నాయన విడాకులు తీసుకున్న వారు అందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాం. భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి ప్రభా, నీకు వందనాలు. అటు వారు గేసం గారు కుమారుడు అన్నాడు ప్రభా బిడ్డకు నాయన. అయ్యా ఇదిగో ప్రభా భార్య భర్తల మధ్య సమాధానం దయచేసి వారు కొన్న అప్పులను భారాలను తీర్చి మేము అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో మరి స్థలం లేదని మరి షబియా పాస్టమ్ గారు చెప్పి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డకు మందిరానికి స్థలం సిద్ధపాటు చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా జేపీ చర్చి వారి ప్రభా స్థలం ఉందంట, కానీ ప్రభా మందిరం కట్టుకోవడానికి నీ కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్యా అయ్యా మందిర పనులు ఎవరైతే నిమగ్నమై ఉన్నారు ప్రతి ఒక్కరు నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా మరి బలహీనంగా సరోజి గారిని ముట్టండి, సహాయం చేయండి ప్రభా. బిడ్డకున్న బలహీనత చేస్తున్న నామంలో తొలగించమని అడుగుతున్నా. ఆ ఇంటిలో నేను అంధకార శక్తులు, చీకటి శక్తులు ఏమి పని చేయకుండా ప్రభా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అగ్ని అక్కడ ఉంచండి ప్రభా. అక్కడ ఉన్న నాయన యేసయ్య ఇంటి చుట్టూని దేవదూతలు కావలుగా ఉంచండి ప్రభా. నీకు వందనాలు స్థుతులు నాయన. ఇదిగో నా తండ్రి యేసయ్య మరి సంతోషం గారు కూడా జ్వరం వచ్చి నీరసంగా ఉంటుంది ప్రభా. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్య బల శక్తిని దయచేయండి. ఇదిగో నాయన టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న పద్మజ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ బిడ్డ నాయన మరి టైఫాయిడ్ జ్వరం అంట ప్రభా. ఆ బిడ్డకున్నట్టు బలహీనత ఏసు నామంలో తొలగించమని అడుగుతున్నాం ప్రభా. జ్వరం అన్నిటికీ రాకున్నట్టు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మారు మనసు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మారు మనసు లేని వారికి మారు మనసు తెచ్చండి ప్రభా. మారు మనసు కూడా ప్రత్యాత్తాపం లేని వారికి నాయన ప్రత్యాత్తాపం కలగ చేయమని అడుగుతున్నాం ప్రభా. రక్షణ పొందుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డకు నీ కృప చూపించండి ప్రభా. బాప్తీసం తీసుకోవడానికి ఎవరైతే వెనుకంచి వేస్తున్నారో ప్రభా వారి ముందుకు వచ్చే సహాయం చేయండి ప్రభా. అయ్యా నీ చిత్తమైతే మమ్మల్ని ఏ విధంగా వాడుకోబడుతున్నావో ప్రభా నీకు తెలుసు నాయన. నీ చిత్తానికి అప్పగిస్తున్నా. ఇదిగో నా తండ్రి యేసయ్య అయ్యా నీకు వందనాలు దినములు ప్రభా. మమ్మల్ని ప్రభా ఆడుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళి ప్రభా అయ్యా మరి మోటార్ సైకిల్ గుద్దేసిందంట ప్రభా. అయ్యా కాలు అయితే నాయన అయ్యా యేసయ్యా నీకు కాలికి గాయమైంది ప్రభా. అయ్యా ఆ బిడ్డను కాలని ముట్టండి ప్రభా. అయ్యా వారి ఇంటిలో ఎన్నో శోధనలు ప్రభా. అయ్యా ఒకటి శోధన వచ్చినప్పటికీ ప్రభా వారి నీలోకి రాలేకపోతున్నారు ప్రభా. అయ్యా బిడ్డ ఎన్నో నాయన విగ్రహారాధనలు పూజలు చేస్తుంది ప్రభా. ఇవన్నీ వ్యర్థము. నా తల్లి దేవుడే నా దేవుడే నా బిడ్డలు నాయన నన్ను అనుసరించి నన్ను అడకలో నడుచుకుని నాయన నిన్ను సేవించుకునే భాగ్యం బిడ్డలకు దయచేయండి ప్రభా. వారు చేసినవన్నీ దేవతలు వ్యర్థమని తెలుసుకోవాలి ప్రభా. బిడ్డ నాయన కాలిని ముట్టండి ప్రభా. లేడి కాలుగా చెయ్యండి ప్రభా. బిడ్డ ఈ రోజు స్కూల్ కి వెళ్ళలేకపోతున్నాడు ప్రభా. అయ్యా బిడ్డ నాయన కాలు తొందరగా నయం చేసి మళ్ళీ స్కూల్ కి వెళ్ళే భాగ్యం దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నిన్న మరి ఎంతగానో కాపాడావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య అయ్యా ప్రతి ఒక్క రోగిని ముట్టమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి మధ్యలో ఉన్న మురళి గారిని బట్టి నీకు వందనాలయ్యా. ఆ బిడ్డకున్నటువంటి ప్రతి ఒక్క బలహీనత చేస్తూ నామంలో తొలగించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇప్పటి వరకు నాయన మేము ఎన్నో విజ్ఞాపనలతో ప్రార్థన చేసి ఉన్నాం ప్రభా. మా విజ్ఞాపనలన్నిటిని కూడా మీ పాదాల చెంత పెడుతున్నాయన ప్రార్థన ప్రతిఫలం దయచేయమని అయ్యా మరి మురళి గారిని ముట్టి స్వస్థపరచండి. బిడ్డకున్న డయాలసిస్ ని తొలగించమని ప్రభా. ఆ కిడ్నీ నాయన నార్మల్ గా రావడానికి కృప చూపించండి. ఇదిగో గేసం మరి నాయన ఎస్తేరు గారు ప్రభా మరి ధనం ఇచ్చి ఉన్నారంట ప్రభా. ఇవ్వడానికి నాయన తీసుకున్నప్పుడు మర్యాదగా తీసుకున్నారు, ఇప్పుడు ఇవ్వడానికి నాయన అమర్యాదగా మాట్లాడుతున్నారు, గొడవలకు నాయన దిగిపోతున్నారు ప్రభా. అయ్యా ఏదైనా ధనం ఇచ్చి తీసుకున్నప్పుడు ఒకలాగా ఇచ్చేటప్పుడు ఒకలా ఉంటున్నారు ఈ మనుషులు ప్రభా. అయ్యా వారి మనుషులు మార్చండి ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా తీసుకున్న వ్యక్తిని ఆయన మళ్ళీ ఇవ్వడానికి ఆ బిడ్డకు మంచి మనసు దయచేయండి. ఉదయ కాలంలో ప్రేరేపణ దయచేయండి ప్రభా. నేను ఎంతైతే ధనము తీసుకుని అంత ధనం ఇచ్చేస్తారని బిడ్డకు నాయన
కనికరం పుట్టించండి ప్రభా. నీకు వందనాలు వందనాలు. ఎంతో కష్టపడి ప్రభా రూపాయి రూపాయికి పోగు చేసుకుని ప్రభా బిడ్డ అప్పించింది ప్రభా. అయ్యా అయ్యా నీకు వందనాలు వందనాలు. అయ్యా ధనం రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు వందనాలు. ఇదిగో నా తండ్రి, ఎవరైతే మరి ప్రార్థన అవసరత కోరి ఉన్నారో ప్రభా, ప్రతి వారి ప్రార్థనలన్నీ మేము మర్చినా విడిచినా ప్రభా, నువ్వు మరిచే దేవుడు కాదు నాయన. ప్రతి ఒక్క ప్రార్థన అయ్యా నీ పాదాల చెంత పెట్టుకుంటున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు ఆశీర్వాదంగా. ఇదిగో నా ప్రభా, మందిర నిర్మాణం కోసం ప్రార్థన చేయమన్నారు. అలాగే ఎక్కడికో అనేకమైన చోట్లకు వెళ్ళి నీ సువార్త చెప్పే సేవకుడుగా తయారు చేయండి ప్రభా. ఈ రోజు నాయన ఇప్పటి వరకు ప్రార్థనలో మీరున్నారు, పాటలో మీరుండండి ప్రభా. మరి ఆరాధన చేస్తున్న సంధ్య పాస్టమ్ గారిలో మీరుండండి ప్రభా. వాక్యం చెప్తున్న ఆశీర్వాదం అయ్య గారిలో మీరుండండి ప్రభా. అయ్యా నీకు వందనాలు. వాక్యం చదువుతున్న వారిలో మీరుండండి ప్రభా. ఆది నుంచి అంచెం వరకు మీరే ఆద్యత వహించి ప్రభా అందరిని నాయన మరి జూమ్ కాల్ మీటింగ్ తీసుకురమ్మని యేసు పరిశుద్ధం పత్రాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేను చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్ ఆమేన్. పాటలకు వెళ్దామండి. మన మధ్యన హైమావతి గారు పాట పాడతారు. హైమావతి గారు వందనాలమ్మా. వందనాల పాట పాడండి అమ్మా. ఓ సన్నని స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళేదం. ఓ సన్నని స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళేదం. ఓ సన్న వసన్న ఓ సన్న వసన్న ఓ సన్న వసన్న 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 ఓ సన్న వసన్న ఓ సన్న వసన్న ఓ సన్న వసన్న వసన వసన్న ఓ సన్నని స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళదం. ఈ లోక యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరిదేశులం. ఈ లోక యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షణ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం క్షణ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. ఓ సన్న వసన్న ఓ సన్న వసన్న ఓ సన్న వసన్న వసన వసన్న ఓ సన్న వసన్న ఓ సన్న వసన్న ఓ సన్న వసన్న వసన వసన్న ఓ సన్నని స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళదం. ఓ సన్నని స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళదం. మన్నైన దేహమై మరూపమై ద్రవళ వర్ణ వస్త్రములు ధరించుతం. మన్నైన దేహమై మరూపమై ద్రవళ వర్ణ వస్త్రములు ధరించుదం. నాదుడేసుకు నవవధువులం, నీతి పాలల్లో యువరాణులం. నాదుడేసుకు నవవధువులం, నీతి పాలల్లో యువరాజులం. ఓ సన్న వసన్న ఓ సన్న వసన్న ఓ సన్న వసన్న 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 ఓ సన్నని స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళదం. ఓ సన్నని స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళదం. ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలుచును. ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలుచును. ఆకలి లేదు దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం.
ఓసన్న వసన్న ఓసన్న వసన్న ఓసన్న వసన్న 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 ఓసన్న వసన్న ఓసన్న వసన్న ఓసన్న వసన్న 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 ఓసన్ననిచో స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించిన హైమావతి గారు వందనాలండి. మరో పాట వందనాలమ్మా. మన మధ్యన అంటే రమాదేవి గారు అమ్మగారు వందనాలండి. వందనాల్లో పాట పాడమ్మా. సరే అండి. పదవిచారణ పాడమంటే టైం అయిపోయిందండి. బాల విచారణం పాడమ్మా. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. నీ మాట చాలయ్యా, నీ సూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. ఎన్ని బాధలున్నా ఇబ్బందులైనా, ఎంత కష్టమొచ్చినా నష్టారమైనా, ఎన్ని బాధలున్నా ఇబ్బందులున్నా, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన రమాదేవి గారు వందనాలండి. వందనాలు. వేరే పాట పాడుకుంది, మరో పాట పాడుకుంది. మన మధ్యన ఉన్నటువంటి సరోజిని గారు ఎలా ఉన్నాం? బాగుందమ్మా, ఎలా ఉన్నావు? స్తోత్రం. ప్రార్థనలో పెడుతున్నామమ్మా. పాట పాడమ్మా. పల్లవి చరణం పాడు. అలాగే. స్తోత్రం తండ్రి. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును పూజార్హుడా, భజింతును భవదీయుడా, పూజింతును పూజార్హుడా, భజింతును భవదీయుడా. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చేవారు లేక భారమైతిని. తండ్రి ఓ తండ్రి, నీ తోడు లేక మోడునైతిని,
దొరికాక చిగురించితిని, నీ తోడు దొరికాక చిగురించితిని. నువ్వుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నువ్వుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన సరోజిని గారికి వందనాలండి. వందనాలు. వందనాలు. మరో పాట పాడుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి చట్రబాబు గారు. వందనాలమ్మా. వందనాలు వందనాలు. పల్లవి చరణం పాడండి, తర్వాత జేపీ గారు పాడతారు. అలాగేనమ్మా. ఓకే. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. ఏ యోగ్యత లేదనుచున్నాను వారే ఇంటి నుండి వెలివేసి తిరొకనాడయ్యా, ఏ యోగ్యత లేదనుచున్నాను వారే ఇంటి నుండి వెలివేసి తిరొకనాడయ్యా. రోగముతో రోధిస్తూ వేదన పడుచున్నాను, అవహేళన చేసి తిరిగి బంధువులయ్యా. రోగముతో రోధిస్తూ వేదన పడుచున్నాను, అవహేళన చేసి తిరిగి బంధువులయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి, నా పరమ వైద్యుడ నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన చట్రబాబు గారికి వందనాలండి. ఇలా మరో పాట పాడుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి జేపీ గారు ఒక పాట పాడతారు. జేపీ గారు, జేపీ గారు ఒక పాట పాడండి, పల్లవి చరణం పాడండి జేపీ గారు. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలోనే అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా,
మహిమాత్మతో నన్ను నింపితివా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరతును. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమ పరతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. తండ్రి మీకే స్తోత్రం నాయన. స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన జేపీ గారు వందనాలండి. వందనాలండి. ఎలా ఉన్నారండి? బాగున్నారు జేపీ గారు? బాగున్నాను. వందనాలండి. మరి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. వరలక్ష్మి గారు ఏమనుకోద్దండి, టైం సరిపోలేదండి. మీరు నేను పాడలేదు, ఏమనుకోవద్దు. ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మన మధ్యన ఉన్నటువంటి సంజయ్ పాస్టమ్ గారు ఆరాధన చేస్తారు ఈ రోజు. పాస్టమ్ గారు వందనాలండి. వందనాలు వందనాలు. ఎలా ఉన్నారు అమ్మగారు? బాగున్నారండి? బాగున్నామండి, బాగున్నాం. చేయండి అమ్మ, ఆరాధన చేయండి. ఆరాధన చేసుకుంటాం ఈ సమయమున. ఇక జూమ్ కాల్ నడిపిస్తున్న విట్రబాబనయ్య గారికి, సంజమ్మ గారికి, జూమ్ కాల్ సావకులకి, అలాగే సహోదరులందరికీ వందనాలండి. మనం ఈ సమయం ఆరాధన చేసుకుందాం. అదే రెండు చేతులు పైకైతే దేవుని స్తుతిద్దామండి. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. దేవా స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనా నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ అవకాశం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినావని నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును,
కోల్పోయిన నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలే నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తా ఒంటారి పోరు నన్ను విసిగించిన మనసురెల్లారు నన్ను తప్పు పట్టిన ఒంటారి పోరు నన్ను విసిగించిన మనసురెల్లారు నన్ను తప్పు పట్టిన ఒంటారి మందున్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా ఉండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజ్యాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాన్ని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా అయ్యా ఇదే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రములు స్తుతి 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 యేసయ్యా మీకే వందనాలు వందనాలు అవును తండ్రి అయ్యా నీవు లేకుండా మేముండలేము యేసయ్యా అయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటాము తండ్రి మనసారా ప్రభు నిన్ను ఆరాధిస్తూ బ్రతుకుతామయ్యా
అయ్యా నీ సన్నిధి లేకపోతే మేము బ్రతకలేము ప్రభు, మేము జీవించలేము యేసయ్య. అయ్యా అయ్యా మేము ఉండలేము తండ్రి దేవా, నీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి దేవా, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా, నీవు లేకుండా ప్రభా మేము ఒక క్షణమైన బ్రతకలేము యేసయ్యా. అయ్యా నా ప్రభా, నీకు స్తోత్రములు 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 తండ్రి. గొప్ప దేవుడా, నీకే స్తుతులు, స్తుతి 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 స్తుతి. అయ్యా అయ్యా నా తండ్రి, ఒంటరి వారు 1000 మంది అన్నావు తండ్రి దేవానికే వందనాలు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. ఊపిరాగే వరకు నీ కొరకే ప్రభా జీవిస్తాము యేసయ్యా. అయ్యా నీకే స్తోత్రములు 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 తండ్రి దేవా. ఈ లోకముల మాకు వేరే ఏమి వద్దు తండ్రి. అయ్యా అయ్యా నీ ప్రేమ చాలు తండ్రి. అయ్యా నీ చూపు చాలేసయ్యా, నీ తోడు చాలు తండ్రి దేవా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. యేసయ్యా అయ్యా ఇదిగో నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నానన్నావయ్యా, నీవన్నావు తండ్రి, నీ సొత్తు అన్నావు ప్రభా, నీకు వందనాలు. అయ్యా అయ్యా మమ్మల్ని నీ సొత్తుగా చేసుకున్నావయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఏమిచ్చి రుణం తీర్చలేము ప్రభా దేవా, మీకే స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. యేసయ్యా మీకే వందనాలు వందనాలు యేసయ్యా తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా, స్తుతులు ప్రభా, మహిమ తండ్రి, ఘనత ప్రభా, సమస్తము నీకే యేసయ్యా. హల్లెలూయా 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 తండ్రి దేవాని బంగారమైన పాదములకే స్తోత్రములు 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 తండ్రి. యా ఇదిగో తండ్రి, యుంకాలు నడిపిస్తున్న తండ్రి విట్రబాబుని వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. విట్రబాబుని గారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి దేవా. వారు చేస్తున్న పని అంతటిని మీరు ఆశీర్వదించండి. ఇదిగో ప్రవ్వా, వారి పట్ల నీ మేలు జరిగించండి, నీ చిత్తం వారి పట్ల జరిగించండి. వారి ప్రతి అవసరత మీరు తీర్చండి, ఆర్థిక ద్వారాలు తెరవండి, వారి అవసరాలు తీర్చండి దేవా. తండ్రి నీకు వందనాలు తండ్రి దేవా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. స్తుతి 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 ప్రభా. అలాగే ఇదిగో సంజమ్మ గారిని దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాల అవసరాలు తీర్చండి. వారు తండ్రి ఇదిగో అయ్యా నీ ఎందేమడుగుతున్నారని సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. వారి కుటుంబ అవసరాలు కూడా మీరు తీర్చండి, వారి కుటుంబాన్ని అంతటిని దీవించండి దేవా. స్తోత్రములు తండ్రి. అలాగే జుంకాల్లో ఉన్న తండ్రి సహోదరులందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి దేవా. స్తోత్రములు 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 తండ్రి. ఇదిగో అయ్యా నీ బిడ్డలు ఎవరైతే ప్రభా బలహీనలై ఉన్నారో బలపరచండి, ఆరోగ్యం బలం విషయంలో ఇండిగో వారు చేస్తున్న పనిలో తోడుగా ఉండి దీవించండి. వారు చేస్తున్న తండ్రి దేవా యేసయ్య తండ్రి, వారి కుటుంబ అవసరాలు కూడా మీరు తీర్చండి దేవా. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయ్యా అయ్యా సావకులందరి కుటుంబాలు కూడా దీవించండి దేవా. వందనాలు వందనాలు ప్రభా. ఇదిగో నీ దైవజనుడు వాక్యం చెప్తుండగా నీ ఆత్మతో నింపి నీవే అభిషేకించండి అయ్యా. నీవు మాట్లాడండి ప్రభా. జూమ్ కాల్లో ఉన్న వారితో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా అయ్యా నా తండ్రి, నీవే తండ్రి నీ బిడ్డలందరితో మాట్లాడి ప్రభా నీ సహాయము దయచేయండి, నీ కృప దయచేయండి తండ్రి. అయ్యా మీకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందండి ప్రభా. గొప్ప దేవుడా వందనాలు, పరిశుద్ధుడా వందనాలు, సర్వోన్నతుడా వందనాలు తండ్రి. ఈ ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రభువా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన చేసిన అమ్మగారికి వందనాలండి. వందనాలండి. వాళ్ళ అమ్మగారు వాక్య భాగంలోకి వెళ్దాము. కీర్తన భాగం చదువుకుందామండి. 77వ కీర్తన 1 నుంచి 5 వరకు మన మధ్యన ఉన్న జేబీ గారు చదువుతారండి. 71వ కీర్తన 1 నుండి 5 వరకు చదువుకుందామండి.
జేపీ గారు. 71వ కీర్తన 77 77 కీర్తన అండి. ఓకేనండి. 77. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెదకితిని. రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లగైనది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. ధ్యానించినప్పుడు నా కృప కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాట్లాడలేకున్నాను. కొన్నిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సులో తలుచుకొందును. దేవుని వాక్యము తన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. గారు ఓకే ఓకే సరే. దేవుని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం చదివి వినిపించిన జేబీ గారికి వందనాలండి. వాక్య భాగంలోకి వెళ్దాము. మన మధ్యన ఉన్నటువంటి